కరీంనగర్ కమిషనర్ గౌస్ ఆలం ఆధ్వర్యంలో గురువారం జమ్మికుంట పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్లో వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. కంటి చూపు ఎంతో కీలకమని ఈ కార్యక్రమంలో ఆటో, ట్రాలీ, ట్రాక్టర్స్ డ్రైవర్స్ పాల్గొన్నారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కళ్లజోళ్లను కమిషనర్ స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో డ్రైవర్ల ఆరోగ్యం కీలకమని సూచించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ప్రమాదాలు జరిగితే కుటుంబాలు నష్టపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ మాధవి, వెహికల్ ఇన్స్పెక్టర్ కంచివేణు, జమ్మికుంట హుజూరాబాద్ టౌన్ సిఐలు రామకృష్ణ గౌడ్, కరుణాకర్, రూరల్ సిఐ లక్ష్మీనారాయణ, వెంకటగౌడ్, వేణవంక, ఇల్లంతకుంట, సైదాపూర్, శంకరపట్నం ప్రాంతాలకు చెందిన ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. ఉన్న వాళ్ళవే పొద్దున్న లేస్తే మనం రోడ్ ఎక్కకపోతే మనం బ్రతికే లేదు. కానీ మనం వచ్చామంటే సజీవంగా ఇంటికి ఎలా వెళ్ళాలి, ఆ కార్యక్రమంలో భాగంగా సార్ మనందరికీ కొన్ని సూచనలు ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేశారు. అదే విధంగా మనందరికీ డ్రైవింగ్ బాగా చేయాలంటే ఏముండాలి? ఫస్ట్ ఐసైట్ ప్రాపర్గా ఉండాలి. చుట్టూ మన అబ్జర్వేషన్ దేంతో చేస్తాం? మన కళ్ళతోటి. కళ్ళు బాగుంటే మన డ్రైవింగ్ ఆటోమేటిక్ గా సేఫ్ గా ఉంటదని మన భావన. సో దాని విషయంగా మనకి ఈరోజు ఇక్కడ ఐ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది సబ్ డివిజన్ లెవెల్లో జమ్మికుంట మండలంలో పెడితే మనకి మిడిల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంతకు ముందే జస్ట్ ఇక్కడికి వచ్చే ముందర సింగపూర్ లో స్టూడెంట్స్ తో కూడా సేమ్ ఇదే ప్రోగ్రామ్, అరైవల్ ప్రోగ్రామ్ లో భాగంగా పిల్లలందరికీ కూడా అవేర్నెస్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇక్కడేమో ఐ క్యాంప్ పెట్టుకున్నాము. ఐ క్యాంప్ తో పాటుగా సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ ఎవరైనా స్పాన్సర్ దొరికితే వాళ్ళ ద్వారా చెకింగ్ చేసిన వెంటనే మరియు మా డిపార్ట్మెంట్ తరఫున కూడా కృతజ్ఞతలతో ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లైసెన్స్ హోల్డర్ ఉందండి రాహుల్. మిగతా అందరు రెడీ ఉంటాం, గ్రూప్ ఫోటో దిగుదాం. ఆల్ ఆఫీసర్స్ రెడీ ఉండు. స్పెషల్ ఇనిషియేటివ్ క్యాంపెయిన్ ఫర్ రోడ్ సేఫ్టీ. దీంతో భాగంగా ఈరోజు జమ్మికుంటలో స్పెషల్ డ్రైవర్స్, హుజూరాబాద్ డివిజన్లో స్పెషల్ డ్రైవర్స్కి ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 400 మందికి ఐ చెకింగ్ జరుగుతుంది. అండ్ ఐ సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫ్రీ క్లాసెస్ కూడా మేము స్పాన్సర్స్ ఇస్తున్నాము. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న డ్రైవర్స్ డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ. తర్వాత జనరల్ రోడ్ సేఫ్టీలో డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది.